అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వివాదం, బన్నీ అరెస్ట్, పోలీస్ విచారణ ఇవన్నీ కలిపి ఇప్పుడు రాజకీయ మలుపు తిరుగుతున్నట్టు క్లారిటీగా కనిపిస్తుంది. అసలు ముందుగా ఈ వ్యవహారంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. తాము స్పందించడం కారణంగా అల్లు అర్జున్కు ఇబ్బందే తప్ప తమకు కలిసొచ్చేది ఉండదని ఆ పార్టీ పెద్దలు గ్రహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్తో పాటు ఎంఐఎం కూడా గొంతు కలపడం అన్నది వేరే రూటుకు దారితీస్తుంది. ఇదే క్రమంలో బీజేపీ కూడా రంగంలోకి దిగింది. అల్లు అర్జున్కు మద్దతుగా ఆ పార్టీ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న పంతాన యుద్ధం జరుగుతుంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం టోటల్ సీసీ ఫుటేజ్ ను బయటకు తీశారు. మీడియా ముందు దాన్ని బయట పెట్టారు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ కు అండగా ఉండేది బీజేపీ మాత్రమే. ఇప్పటికే మెగా హీరో పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీలో కూటమిలో ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించిన దాన్ని మొదటి నుంచి బీజేపీకి అండగా ఉంచుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో మాత్రమే బీజేపీతో విభేదించారు. ఇప్పుడు బీజేపీకి వీర విధేయుడుగా పవన్ ఉన్నారు. తెలంగాణలో ఇలాంటి బలమైన మాస్ జనాలు అట్రాక్షన్ బీజేపీకి లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ కనుక తమ వైపు వస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని అల్లు అర్జున్ మామ రాజకీయ నాయకుడే కాంగ్రెస్లో ఉన్నాడు. దాని కారణంగా ఇప్పటి నుంచే ఎంతో దూరదృష్టితో బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. నేరుగా ముఖ్యమంత్రిని గవర్నర్ని ఢీ కొట్టాల్సి వస్తున్న క్రమంలో అల్లు అర్జున్కి కూడా బీజేపీ కేంద్ర పెద్దల మద్దతు చాలా అవసరం. అది ఉంటేనే అతను ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటకు రాగలడు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు యమరంజుగా మారుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన రాజకీయ రంగు బాగా పులుముకుంది.